నిన్న ఒకటి బాగా వైరల్ అయ్యింది. ఏంటంటే నెదర్లాండ్స్ ప్రధానిగా 14 ఏళ్ళు సేవలు అందించిన మార్క్ రుట్టే ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయాడు. అది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే కొత్తగా ఎన్నికైన డిక్ షూఫ్కి అధికారికంగా బాధ్యతలు అప్పగించినటువంటి మార్కు ఓ సాధారణ పౌరుడిగా సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోయాడు. ఈ వీడియోని ఐపీఎస్ అధికారి సిబి ఆనంద్ షేర్ చేశారు. దాంతో అసలు ఇది ఇండియాలో సాధ్యమా అన్నటువంటి, ఖచ్చితంగా సాధ్యం. ఎవరితోనో తెలుసా? అటల్ బిహారీ వాజ్పేయిని చూడండి. తను వెళ్ళే రోజున ఏం పట్టుకుపోలా, సూట్ కేసులు పట్టుకుని వెళ్ళిపోయారు అంతే. అదే సందర్భంలో అద్వానీ తన పని తను అంతే. అళ్ళలో ఎక్కడన్నా మనకి కోట్ల రూపాయలతో రాజకీయాలు నడపాలనుకుంటున్నటువంటి లక్షణాలు కనిపించినాయా? జార్జ్ ఫెర్నాండెస్ ఎలాగా ఏమైంది? పోనీ వారసత్వం కథలేమన్నా నడిచినాయా? ఇవాళ నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? పోనీ ఎవరికైనా డబ్బులు పెంచుతున్నారా? ఏమైనా చేస్తున్నారా? కాబట్టి మన దేశంలో కూడా ఉన్నారు. కాకపోతే మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ యొక్క ఆ మంచితనం, లేదంటే వాళ్ళ యొక్క ఆ నిరాడంబరత మనకి నచ్చట్ల. దాంట్లో ఆడంబరత ఎతుకుతున్నాం. ఆడంబరంగా వ్యవహరిస్తూ నిరాడంబర నాటకాలు ఆడేవాళ్ళని ఆదరిస్తున్నాం. అది విశేషం.